ఆస్తికి ఆశకి హద్దెక్కడ అసలు ఉండదు. ఈ రోజుల్లో ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి, మొత్తం నాకే కావాలి అని ఇదే నేటి మనుషుల ఆలోచన, మేధస్సు మరియు వినోదాన్ని మిళితం చేసే కౌన్ బనేగా కరోడ్పతి షోని అందరూ ఆనందిస్తున్నారు. ఇది అందరి జ్ఞానాన్ని పెంచుతుంది కూడా. మరియు అందరి సమాధానాలు సరైనవి అయినప్పుడల్లా అందరూ చాలా సంతోషిస్తారు. ఇటీవలి ఎపిసోడ్లో నీరజ్ సక్సేనా అనే ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్లో అత్యంత వేగంగా సమాధానమిచ్చి హాట్ సీట్లో నిలిచాడు. అతను అరవకుండా, డ్యాన్స్ చేయకుండా, ఏడవకుండా, చేతులు ఎత్తకుండా, అమితాబ్ని కౌగిలించుకోకుండా చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. నీరజ్ ఒక శాస్త్రవేత్త, పిహెచ్డి మరియు కోల్కతాలోని ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్. అతను ఆహ్లాదకరమైన మరియు సరళమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నారు. డాక్టర్ ఏపీజేతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు. నేను మొదట నా గురించే ఆలోచించేవాడినని, అబ్దుల్ కలాం ప్రభావంతో నేను ఇతరుల గురించి మరియు దేశం గురించి కూడా ఆలోచించడం ప్రారంభించాను అని చెప్పారు. నీరజ్ ఆడటం మొదలుపెట్టారు. అతను ప్రేక్షకుల పోల్ని ఒకసారి ఉపయోగించాడు, కానీ అతను డబుల్ డిప్ లైఫ్ లైన్ని కలిగి ఉన్నందున అతను దానిని మళ్ళీ ఉపయోగించుకునే అవకాశం పొందాడు. అతను అన్ని ప్రశ్నలకు సులభంగా సమాధానం చెప్పాడు మరియు అతని తెలివితేటలు ఆకట్టుకున్నాయి. అతను 3,20,000 మరియు సమానమైన బోనస్ మొత్తాన్ని గెలుచుకున్నాడు. ఆపై విరామం లభించింది. విరామం తర్వాత అమితాబ్, ముందుకు వెళ్దాం డాక్టర్ సాహెబ్ అన్నాడు. ఇదిగో 11వ ప్రశ్న అని ప్రకటించాడు. అప్పుడే నీరజ్, సార్, నేను నిష్క్రమించాలనుకుంటున్నాను అని చెప్పాడు. అమితాబ్ ఆశ్చర్యపోయాడు. ఎవరైనా చాలా బాగా ఆడుతున్నారు, ఇంకా 3 లైఫ్ లైన్లు మిగిలి ఉన్నాయి మరియు ₹1,00,00,000 గెలుచుకునే అవకాశం, మంచి అవకాశం ఉన్నందున నిష్క్రమిస్తున్నారా? ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు, ఎందుకు క్విట్ అంటున్నావు అని అడిగాడు. నీరజ్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. ఇతర ఆటగాళ్ళు వేచి ఉన్నారు. వారు నాకంటే చిన్నవారు, వారికి కూడా అవకాశం రావాలి. నేను ఇప్పటికే చాలా డబ్బు గెలుచుకున్నాను, నాకు ఉన్నది చాలు అని నేను భావిస్తున్నాను, నాకు అంతకు మించి కోరిక లేదు అని అమితాబ్ ఆ సమాధానానికి దిగ్భ్రాంతి చెందాడు. మరియు అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం. అప్పుడు అందరూ లేచి నిలబడి చాలాసేపు చప్పట్లు కొట్టారు. ఈరోజు మనం చాలా నేర్చుకున్నాము, ఇలాంటి వ్యక్తిని చూడటం చాలా అరుదు అని అమితాబ్ అన్నారు. నిజం చెప్పాలంటే ఇతరులకు అవకాశం రావడం గురించి ఆలోచించే మరియు తమ వద్ద ఉన్నదానికంటే ఎక్కువ అని భావించే వ్యక్తిని నేను ఇదే మొదటిసారి చూడటం. అతనికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నాను అని అమితాబ్ అన్నారు. నేడు ప్రజలు కేవలం డబ్బు వెంటే ఉన్నారు. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, దురాశకు అంతం ఉండదు. డబ్బు వెంటాడుతూ కుటుంబాన్ని, నిద్రను, ఆనందాన్ని, ప్రేమను, స్నేహాన్ని కోల్పోతున్నారు. అలాంటి సమయాల్లో డాక్టర్ నీరజ్ సక్సేనా లాంటి వారు గుర్తుకు వస్తారు. ఈ యుగంలో సంతృప్తి మరియు నిస్వార్థ వ్యక్తులు దొరకడం కష్టం. అతను గేమ్ నుండి నిష్క్రమించిన తర్వాత ఒక అమ్మాయి హాట్ సీట్లో కూర్చొని తన కథను పంచుకుంది. మేము 3 కుమార్తెలమైనందున మా నాన్న మమ్మల్ని మా అమ్మతో సహా బయటకు పంపించేశాడు. ఇప్పుడు మేము అనాథాశ్రమంలో నివసిస్తున్నాము. నేను అనుకున్నాను, నీరజ్ నిష్క్రమించకపోతే ఈరోజు చివరి రోజు కాబట్టి మరెవరికీ అవకాశం లభించదు. అతని త్యాగం కారణంగా ఈ పేద అమ్మాయికి కొంత డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది. నేటి ప్రపంచంలో ప్రజలు తమ వారసత్వం నుండి ఒక్క పైసా కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దాని మీద కొట్లాటలు, హత్యలు కూడా చూస్తున్నాం. స్వార్థం ప్రబలుతుంది. కానీ ఈ ఉదాహరణ మినహాయింపు ఇతరుల గురించి, దేశం గురించి ఆలోచించే నీరజ్ లాంటి మనుషుల్లో దేవుడు ఉంటాడు. ఇలాంటి అరుదైన గొప్ప వ్యక్తి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. ఇలాంటి వ్యక్తి మనం మరువలేము. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పే అవకాశము లభించినందుకు సంతోషిస్తున్నాను. మా కథలో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.